జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం అంబేద్కర్ సెంటర్ వద్ద ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని, అదేవిధంగా ఆదివాసీలు మావోయిస్టులతో చర్చలు కొనసాగించాలని చెప్పి, దేశంలో శాంతి నెలకొల్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ సిపిఎంతో పాటు వామపక్షాలన్నీ కలిసి ఈరోజు అంబేద్కర్ సెంటర్లో నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. అందుకని కేంద్ర ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఆదివాసీ ప్రాంతాలలో పీసా చట్టాలు ఉన్నాయి, 170 చట్టాలు ఉన్నాయి. అదేవిధంగా 5th షెడ్యూల్లో ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతాల్లోకి కేంద్ర బలగాలు కానీ మోడీ సర్కార్ కానీ ఇలా గీత దాటిపోవడం అనేది అన్యాయం. మనం రాసుకున్నటువంటి రాజ్యాంగాన్ని తుంగలు దొక్కే అటువంటి పని ఇవాళ కేంద్ర ప్రభుత్వం అమిత్ షా చేస్తూ ఉన్నాడు. ఇలా ఆయుధాలు కలిగి ఉన్నారు మావోయిస్టులనే పేరుతోని, ఎన్కౌంటర్ల పేరుతోని వందలాది మందిని హత్య చేయటం అనేది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. ఇలా మానవులకు ఎవరైనా రాజ్యాంగ ప్రకారం జీవించే అటువంటి హక్కు, నివసించే అటువంటి హక్కు, చదువుకునే అటువంటి హక్కు, ఉద్యోగం చేసే అటువంటి హక్కు, స్వేచ్ఛగా ఉండే అటువంటి హక్కు ఉంది. కానీ వాళ్ళ హక్కును కాలరాసే అటువంటి అమిత్ షా మీద వెంటనే హత్యానేరం కేసు నమోదు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఇల్లీగల్గా తుపాకులు కలిగినటువంటి ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఏబీవీపీ, బజరంగ దళ వాళ్ళు, అదేవిధంగా పెట్టుబడిదారులు, భూస్వాముల దగ్గర కూడా ఇల్లీగల్గా తుపాకులు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా ఇలా దమ్ముంటే మోడీ కానీ అమిత్ షా కానీ ఎన్కౌంటర్ చేసే ధైర్యం ఉందా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఇలా ప్రధానంగా అక్కడ కర్రెగుట్ట మీద కానీ ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్రలో జరిగే అటువంటి దాడులు కేవలం అక్కడ ఉండే అటువంటి ఖనిజ సంపదను దోచుకోవడం కోసమే చేస్తూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, దేశ ప్రజలకు రేపు భవిష్యత్తులో సంపద అవసరం. ఉన్నటువంటి సంపదను మొత్తం మనమే తింటే రాబోయే తరాలకు కష్టమైంది. కాబట్టి ఆ సంపదను కాపాడడం కోసమే ఆదివాసీలు ఉన్నారు. ఆదివాసీలకు రక్షణగానే ఇలా మావోయిస్తున్నారు. ఎవరి ప్రాణం తీసినా నష్టమే రాజ్యాంగ ప్రకారంగా. కాబట్టి వెంటనే ఆపరేషన్ కగార్ను నిలిపివేసి శాంతి చర్చల్ని ప్రారంభించి ఎలాంటి ప్రాణాలు పోకుండా చూడాలని చెప్పి సందర్భంగా